ముఖ్యంగా రత్నకుమార్ గారిని ఉద్దేశించి ఉద్యమ సమయంలో మీరు అందరినీ కూడా మేము కొంచెం నిర్లక్ష్యం చేయడం జరిగింది. రేపటి పరిస్థితులు అవన్నీ జరగవు. మీ అందరు వెంటుండి బాన్స్వాడ నియోజకవర్గంలో రేపటి శాసనసభ్యుడు మన జెండా ఎగిరేటువంటి పరిస్థితి స్పష్టంగా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పినటువంటి సందర్భాన్ని వాళ్ళ ప్రత్యేకంగా ఈ మండలంలో ముఖ్య నాయకులు సోదరులు విఠల్ గారు కానీ, లేకపోతే బాలకృష్ణ కానీ, లేకపోతే శివకుమార్ కానీ, లేకపోతే మన సుధాకర్ యాదవ్ కానీ, మీరు అందరూ ఇంటర్నల్గా చిన్న సమావేశం పెట్టుకోండి. ముఖ్యమైన కార్యకర్తలు గ్రామానికి ఒకరిద్దరు పెట్టుకొని ఏ గ్రామాల్లో మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మన శక్తి సరిపోయినప్పుడు ఎవరిని సమన్వయం చేసి తీసుకొస్తే మనం రేపటి రోజుల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీనా, సర్పంచ్నా, లేకపోతే ఏ పదవినైనా సరే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మండలంలో ఎంపీపీ జడ్పీటీసీలు మనం గెలవడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే మీరు అందరూ స్పష్టంగా చేయండి. దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గర నుంచి మా వరకు మీకు ఏ ధైర్యం ఇస్తే మనం గెలుస్తాము, ఏ రకమైనటువంటి వనరులు ఇస్తే గెలుస్తాము, ఏ రకమైనటువంటి భూస్వామి ఇస్తే గెలుస్తామో స్పష్టంగా చూస్తాం. మీ అందరినీ వీర్కూరు మండలంలో స్పష్టంగా బీఆర్ఎస్ మండలంగా చేయడానికి మీ అందరి తోడ్పాటు ఉంటుందని ప్రత్యేకంగా మీ అందరికీ కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. వేల కోట్ల రూపాయల నిధులు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, ఏది బాన్స్వాడ కడిగితే అది ఇచ్చినటువంటి కేసీఆర్ గారు విడిచిపెట్టి వాళ్ళు మీరు వెళ్ళడానికి కారణాలు ఏంటో చెప్పమంటారు. మీకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ బిల్లుల కోసమా, లేకుంటే మీకు అధికారంలో ఉండలేనటువంటి పరిస్థితి, పనులు లేకుండా ఉండలేని పరిస్థితి, లేకపోతే మీ కుమారుడిని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఊడబీకినారు, ఎందుకు మీరు పార్టీ మారారు, వాళ్ళు చెప్పాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా మీ దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళు అడుగుతాం. ఇన్ని మాట్లాడుతున్నటువంటి మేము ఒకటే స్పష్టంగా అడుగుతున్నాం, అధికారం ఎక్కడుంటే అక్కడ, కాంగ్రెస్లో అధికారం ఉంటే కాంగ్రెస్ అధికారం పరిస్థితి బాగాలేదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వచ్చిందంటే మీరు అప్పటికప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి నాయకత్వానికి అనుగుణంగా పనిచేసి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇక్కడ ఉండదు అనేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనందరి ఒత్తిడి వల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేటువంటి సందర్భాల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో అప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరినీ అడగదొక్కి మళ్ళీ తానే మొత్తం టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ చెల్లమని అవుతుంది. ఎన్ని అవినీతి కార్యక్రమాలు అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని అవినీతి కార్యక్రమాలు. పైకి మాట్లాడే నిధి సూత్రాలు, చేసే మొత్తం అవినీతి కార్యక్రమాలు. మేము ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మీతో పాటు తెలుగుదేశం పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కానీ పనిచేసిన ఒక్క కార్యకర్తని నియోజకవర్గ స్థాయి నాయకుడిగా చేశారా అని మిమ్మల్ని అడుగుతాం. ఏం మీ విచక్షణ, మీతో పాటు పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పాటు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన వెంబడి వచ్చిన కార్యకర్తలు, మన అంజిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే రత్నకుమార్ గారు లాంటి వాళ్ళు కానీ సుదీర్ఘకాలం పాటు పోచారం గారు వెంటున్నోళ్ళని కూడా ఇవాళ వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఏదైనా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ చేస్తే నీ కొడుకు ఇస్తాం, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇస్తే నీ కొడుకు ఇస్తాం. ఏమైంది ఇవాళ ఈ పరిస్థితులన్నీ? నీ కుటుంబం సంక్షేమం తప్ప మరి ఒక్క కార్యకర్తను కూడా చూడనటువంటి పరిస్థితి వాళ్ళని స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు మేము ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, ఇవాళ నీ కొడుకు భాస్కర్ రెడ్డి మాట్లాడితే ఏం మాట్లాడతాడు? మీకు ఉన్నటువంటి ఎమ్మటో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎంత చులకనగా చూస్తారు ఇవాళ చెప్పడానికి కోరుతారు. మా తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారి మీద ఎవరైనా కనుక మాట్లాడితే వీపులు వలుతాయి. అరే వేదిక మీద మాట్లాడేటప్పుడు, ఒక రాజకీయ వ్యవస్థలో పనిచేసేటప్పుడు సుదీర్ఘకాలం పాటు 6 పర్యాయాలు జనరల్ ఎలక్షన్లో, 1 పర్యాయం బై ఎలక్షన్లో గెలిచినటువంటి మీరు, ఈవెన్ పత్రికా సోదరులు కూడా ఒక సందర్భంలో గంగాధర్ వేసి ఉండొచ్చు, ఒక సందర్భంలో కిరణ్ వేసి ఉండొచ్చు, లేక ఒక పర్యాయం రత్నకుమార్ వేసి ఉండొచ్చు, ఒక పర్యాయం నేను వేసి ఉండొచ్చు, ఒక పర్యాయం అంజిరెడ్డి గారు వేసి ఉండొచ్చు. ఏదో ఒక సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారి గెలుపుకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పుల వల్ల, సరైనటువంటి అభ్యర్థులు ఇవ్వకపోవడం వల్ల శ్రీనివాసరెడ్డి గారి గెలుపుకి మేము అందరం ఏదో ఒక సందర్భంలో చేసిన ఉండొచ్చు.
ఇవాళ నీ కొడుకుతో ఏం మాట్లాడిస్తావు? వీపులు వలుగుతాయి. ఎవరు వీపులు వలుగుతాయి? ఒక్క 6 నెలలు అధికారం కోల్పోతే నీ కొడుకుని ఏదైతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గెలిపించినటువంటి డైరెక్టర్ ఆయనని అవిశ్వాసం ద్వారా దించి నీ కొడుకు వీపులు వాళ్ళు కొట్టి మర్చిపోయారా అని చెప్పేసి అడుగుతారు. ఇదే కొంతమంది కార్యకర్తల పరిస్థితి. ఇవాళ మా సోదరుడు కాసులు బాలరాజు రోజు ఆయన వెంట తిరుగుతూ ఉంటాడు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సోదరుడు బాలరాజు గారిని ఆయన మాట్లాడిన మాటలేంటి? ఒక స్కూటరు దొంగ, మోటార్ సైకిళ్ళ దొంగ నా గురించి మాట్లాడే వ్యక్తాన్ని మీరే స్పష్టంగా మాట్లాడే సందర్భం. మరి అదే బాలరాజు గారిని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మీరు దొంగ, ఆయన దొంగ చెప్పాలని అడుగుతున్నారు. బీర్కూర్లో సోదరుడు బసవరాజు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినా ఏదో కింద పరిస్థితుల వల్ల, ఇబ్బందుల వల్ల అటు ఇటు ఉన్నా కూడా మరి మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేసినా నాకు ఇక్కడ మార్కెట్ కమిటీ కావాలని అడిగిన సందర్భం. కొన్ని పరిస్థితుల్లో మేము కూడా సురేష్ శెట్కర్ గారిని బసవరాజు అవసరం అవుతాడు, ఎంతో కొంత హెడ్ క్వార్టర్లో కొన్ని కారణాల వల్ల రేపు లోకల్ బాడీస్లో ఫిట్ అవుతుందో లేదో ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వమన్నటువంటి సందర్భం. ఆయన వచ్చి ఈ పార్టీలోకి రాగానే నా మనుషులే ఉండాలా, నేనే ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మరి దుర్తికి సంబంధించినటువంటి శ్యామల గారికి మేమందరం వ్యతిరేకించినప్పటికీ కావాలని శ్యామలకి ఇచ్చి పాపం కడుపు మండినటువంటి బసవరాజు ఒక పెళ్లి సందర్భంగా ఆయన బాధ ఏదో చెప్తున్నారని కడుపు మండి శ్రీనివాసరెడ్డి గారు తిట్టడం జరిగింది. ఆ తిట్టిన సందర్భాన్ని ఎంబడి వాడి కొట్టి కింద